గైస్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు ఇంకా అనుకుంటున్న వీడియో అనమాట. చాలాసార్లు అనుకుంటుంటే అరుణాచలం వెళ్దామని. సో ఫైనలీ అరుణాచలం అయితే వెళ్తున్నాం ఈరోజు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అది మాఘమాసంలో నా ఫేవరెట్ గాడ్ అనమాట ఈశ్వరుడు అయితే. సో ఇవాళ అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది అనమాట అరుణాచలం గిరి ప్రదర్శన అనేది. సో ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట. సో నాకు కూడా చాలాసార్లు అనిపించింది నేను కూడా అరుణాచలం వెళ్ళాలి అని. సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది అనమాట. సో ఇవాళ అయితే బయలుదేరిపోతున్నాము. సో ఇంతే. అండ్ మేమైతే నడవడానికి రెడీ అండ్ ఇప్పుడైతే బయలుదేరాలి. సో నేనైతే అంటే ఇప్పుడే కొంచెం షాపింగ్ అయితే చేసుకొని వచ్చాను అనమాట. సడన్గా అంటే సడన్గా వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో అందుకే ఇప్పుడు కొంచెం షాపింగ్ అయితే చేసుకొని వచ్చాను. అంటే నడుస్తాం కాబట్టి కొంచెం మంచిగా ఏదైనా స్ట్రెంగ్త్ తినాలి కదా. సో కొంచెం బిస్కెట్స్ అండ్ అలాగే ఏమేమి తీసుకొని వచ్చామంటే తీసుకొని వచ్చాను అనమాట. బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్, రాగి బిస్కెట్స్. సో ఇవి అయితే తీసుకొని వచ్చాము. అండ్ మెయిన్లీ ఓఆర్ఎస్ జ్యూస్ అయితే తీసుకొని వచ్చాను. ఆల్రెడీ ఎండకి పోయి తీసుకొని వచ్చేసరికి అర్థం సుస్తైపోయింది అనమాట. అందుకే ఫ్యాన్ వేసుకుంటూ మాట్లాడుతున్నాను. సో అది ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి. సో ఇంతే. ఇప్పుడైతే బయలుదేరుతామన్నమాట. నేను కొంచెం ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఒకటి నార్మల్ నడుస్తాం కాబట్టి ఒక క్యాజువల్ డ్రెస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దర్శనానికి మంచి డ్రెస్ అయితే తీసుకున్నాను. అంటే అదే ఒక షాపింగ్ అయితే చేశాను అనమాట. సో ఆ డ్రెస్ కూడా సో వెనకే ఉంది. సో ఇదైతే ఇప్పుడే షాపింగ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చాను. సో ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కొంచెం ఎల్లో, కొంచెం టెంపుల్స్కి ఈ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. సో అందుకే తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ అండ్ ఇదైతే ప్యాంట్ అనమాట. ప్యాంట్కి ఇలా డిఫరెంట్గా వచ్చింది. సో ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. నేనైతే వీడియో తీస్తుంటే మా పిన్ని వచ్చి వాకిలు అయితే తట్టిందనమాట. సో అందుకే ఆ వీడియో అక్కడ కట్ అయింది. సో ఇది కంటిన్యూషన్. సో మా పిన్ని అయితే అంత ఎమర్జెన్సీగా వచ్చి ఎందుకు వాకిలు తట్టిందో. సో ఇప్పుడైతే చూడండి, తను రెడీ అవ్వాలంట. అది ఎట్లా అంటే చీర సూపర్గా ఉంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి మా పిన్నిని అయితే. అసలు పిన్ని అవును ఎందుకు చీర కట్టుకున్నావు, డ్రెస్ వేసుకోవచ్చు కదా, అంటే నడుస్తాం కదా. అయితే ఇప్పుడు మాకు మ్యారేజ్ అయింది, మేమైతే డ్రెస్ వేసుకుంటాం కదా. ఇప్పుడు శారీ ఫిక్స్. అది ఈ శారీ నడవడానికి కొంచెం కంఫర్ట్ ఉంది అని పిన్ని ఈ శారీ అయితే వేసుకునింది. అండ్ అమ్ము, హాయ్ అమ్ము. హాయ్. సో రెడీ. అమ్ము డ్రెస్ బాగుంది, నచ్చింది నాకు. కొంచెం వెనకపో, బాగుంది క్యాజువల్ డ్రెస్. సో కంఫర్ట్ ఉండదు. అవును. సో ఇలా అయితే రెడీ అయ్యాం. నేను కొంచెం ఇప్పుడు ఇంకొంచెం రెడీ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా అవుట్ సైడ్, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మేమైతే తమిళనాడుకి రీచ్ అయిన తర్వాత మేము డిన్నర్ అయితే చేయడానికి ఇక్కడైతే స్టాప్ చేసాము, హైవే పక్కన అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది హైవేలో లెఫ్ట్ సైడే ఇది శరవణ భవన్ అని హోటల్ అయితే ఉన్నింది, వెజ్ హోటల్ అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ హోటల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా కేరళ స్టైల్లో ఓణంకి మనం డెకోర్ చేస్తాం కదా ఆ ఫెస్టివల్ టైంలో, సో అలా డెకోర్ చేశారు ఫ్లవర్తో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏం తినాలి అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకోవైపు నిద్ర వస్తుందన్నమాట. అంటే ఇంకా నైట్ అంతా ఇట్లా గిరి ప్రదర్శన ఎలా చేస్తానో ఏమో అని సో థింక్ చేస్తుండే మైండ్లో. అండ్ నెక్స్ట్ అలాగే కాఫీకి కూడా స్టాప్ చేసాము. మనకంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ కొంచెం కాఫీ అయితే తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా ఉంటుందన్నమాట, ఒక ఫ్రెష్నెస్ కోసం. సో అందుకే ఇక్కడైతే స్టాప్ చేసాము. నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగాను. కాఫీ ఆర్ టీ నాకు అలవాటు అంత లేదనమాట. అండ్
నేను ఇప్పుడు ఈ హోటల్స్ అన్ని చూపిస్తున్నానంటే కెఫే అంటే మేము కాఫీ తాగిన ప్లేసు అండ్ ఫుడ్ ప్లేసు చాలా బాగుంది. సో మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకి మెయిన్ ఫుడ్ ప్రాబ్లం అవ్వకూడదు, అందుకే నేను ఈ వీడియోలో ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. సో అక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది అని సో అది యాడ్ చేశాను. అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట. మేము రూమ్ కూడా తీసుకునేసాము. సో అంటే మనము అరుణాచలానికి రీచ్ అవ్వగానే ఒక 4-5 మెంబర్స్ వచ్చేస్తారనమాట మనకి టోప్ వేయడానికి. కానీ మనం కొంచెం మంచిగా చూస్ చేసుకొని రూమ్ మనకి కన్వీనియంట్గా ఉండే రూమ్ మనం తీసుకొని చూస్ చేసుకొని రేట్ కూడా నీట్గా మాట్లాడుకొని మనం రూమ్ అయితే తీసుకోవాలి. సో మేమైతే 8 మెంబర్స్కి ఒకే రూమ్ తీసుకున్నాము. 2 బెడ్స్ అయితే ఇచ్చారు అండ్ వాష్రూమ్ కూడా చాలా యూజ్గా బాగుంది. అండ్ నేను కూడా రెడీ ఇంకా నడవడానికి. సో ఫైనలీ గుడి దగ్గరకు కూడా వచ్చేసాము. అండ్ ఇక్కడ కొంచెము మనము అంటే కార్లో వచ్చామన్నమాట. ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక పర్ పర్సన్కి 20 రూపీస్ అలా. సో కార్లో అంటే 8 మెంబర్స్ కాబట్టి కార్లో అండ్ ఆటోలో అయితే వచ్చాము. అండ్ ఇక్కడ దిగగానే ఇలా బొట్లు అయితే పెడతారనమాట. ఒక్కొక్కరికి అట్లా పెట్టడానికి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. మంచి బిజినెస్ అనే చెప్పచ్చు. సో మేము 8 మెంబర్స్ ఉన్న 8 మెంబర్స్ కూడా ఇట్లా పెట్టించుకునేసరికి 80 రూపీస్, మనం 10 రూపీసే అని అనుకుంటాము. సో మంచి బిజినెస్ అనమాట ఇక్కడ. అండ్ గ్రూప్ అంతా ఒక్క పిక్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే టెంకాయ అయితే తీసుకొని ఇలా దిష్టి తీసి టెంకాయ అయితే కొడుతున్నారు. సో నాకు ఇదంతా నచ్చదు. అంటే కొంచెం ఇది కూడా బిజినెస్ అనిపిస్తుంది. మనమే టెంకాయ కొట్టి దీపం అయితే అంటించవచ్చు. కానీ ఇక్కడ దౌర్జన్యంగా సో ఇక్కడ రండి టెంకాయ ఇవ్వండి సో అని అలా దిష్టి తీసి మనీ వేయమంటారనమాట. సో విధి లేక మనం మనీ ఇవ్వాల్సిందే. అండ్ ఇక్కడైతే నేనే దీపం అంటిస్తున్నాను అనమాట. సో దీపం అయితే అంటించి ఇక్కడ ఇంకా నడవడానికి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే గుడి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో ఒక రౌండ్ అలా వేసుకోరావడం. నడవాలి, సో నడిచే శక్తిని దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటూ సో మేమైతే ఫస్ట్ లింగానికి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ లింగము ఇంద్రలింగము. సో మనకి గ్రహాలకి అధిపతి ఇంద్రుడు అని వింటుంటాం కదా, సూర్య చంద్ర సో బుధ గురు సో అలా ఉంటుంది కదా, దానికి అధిపతి ఇంద్రుడు అని చెప్తుంటారు. సో ఇంద్రలింగం అయితే చూపిస్తున్నాను. మేమైతే నైట్ నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ లింగంని నేను చూపించలేకపోతున్నాను అనమాట. సో ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఎల్లందో ఎలా ఏనా మెడికల్ కాలేజ్ ఏంది అది? ఇది తిరువణమలై మెడికల్ కాలేజ్ ఇది అండ్ హాస్పిటల్ కూడా ఉందా. ఇదైతే రూట్ మ్యాప్. ఎక్కడి ఇంకా స్టార్ట్ అవుతుంది నందు మనము? ఏడు బాబాయ్ రెడ్ ఏడ స్టార్ట్ కిలోమీటరా ఇంకా కంప్లీట్. ఇక్కడ కనిపిస్తున్నదైతే అగ్నిలింగము. మనం ఏది ఒక శుభకార్యం చేయాలన్నా హోమం అనేది చేస్తాము అండ్ దీపారాధన అనేది చేస్తాము. అండ్ మనం ఏమన్నా వండుకుని తినాలంటే అగ్నిలింగం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నది అగ్నిలింగము. సో 2 లింగాలు అయితే ఇప్పుడైపోయింది. అప్పుడే చూసింది అది చెప్పు, మర్చిపోతున్నాయా? అగ్నిలింగం ఉన్నదో స్టార్టింగ్లో చూసింది అది చెప్పు. ఇంద్రలింగం ఇది అగ్నిలింగం. ఎట్లుంది నడుస్తా అంటే ఇట్లా ఎల్నీరు కదవా 20 అని అంట దాకా పర్వాలా 20-30 ఎల్నీరు వచ్చి నడిచాకైతే ఉందా? నడిచొచ్చా నీ వయసు వాళ్ళు? చూస్తగల ఎన్ని లింగాలు చూసినాము ఇప్పటికే? చూడలేదా? ఇప్పుడు మనము చూసుకొని నడుచుకొని వచ్చింది ఎన్ని? ఒకటి ఇంద్రలింగం ఏమో చూస్తే, దాని తర్వాత అగ్నిలింగం చూస్తే.
నెక్స్ట్ ఇక్కడైతే చూపిస్తున్నది యమలింగము. ఇక్కడైతే ఎక్కువ మంది జనాలు అయితే లేరు. నాకు అప్పుడు అనిపించింది యముని దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడ జనాలు ఏమో లేరు అనిపించింది. ఇది జోక్స్ అపార్ట్, నేను ఏదో జోక్ చేశాను అంతే. ఇక్కడ అందరూ దర్శనం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మా పిన్ని కూడా ఇక్కడైతే దేవుని దర్శనం అయితే చేసుకుంటుంది చూడండి. సో 3 లింగాలు అయితే కంప్లీట్ చేశాము. ఇక్కడ ఇంకా కొంచెం ఓపిక నిద్ర వస్తుంది అనమాట. ఎట్లుందా ఎట్లా ఇట్లా అట్లా చాలైందా? ఇటు వరకు కొంచెం ఈజీగా నడిచినట్లు అనిపించే కదా, ఇక్కడ ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సుస్థ అయిపోయింది నాకైతే. నీకు సుస్థ అయితే ఐఎమ్ గివింగ్ ఎ జ్యూస్. యు ఆర్ అటు ఇంకా స్టార్ట్ అయినాము. 1 2 3 4 5 అంటే ఇంకో ఆడ ఎర్ర పాయింట్ కనిపిస్తుంది కాబట్టి అక్కడికి మనము ఇప్పుడు రీచ్ అయినాము అని. సో ఇట్లా మ్యాప్ లో ఆ ఎర్రది కనిపించేదావంతా మనం అక్కడ ఉన్నాము అని కదా. అబ్బా ఇంకా ఎంత నడసాలి హరీషా? ఇంకా 1 2 3 4 5 లింగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది నైరుతి లింగము. మనకి ఇంటి వాస్తు ప్రకారము చూస్తే నైరుతి లింగంలో అంటే నైరుతి ప్లేస్ని యజమాన స్థానం అంటాం కదా. సో అట్లా అంటే ఈ లింగం దగ్గర కూర్చొని మనం ధ్యానం చేస్తే మంచిగా దేవుని అనుగ్రహం అయితే దొరుకుతుంది. అంటే యజమానుడు కాబట్టి సో మనకి మంచి అనుగ్రహం దొరుకుతుంది అని. ఎట్లుంది పిన్ని నడుస్తా అంటే? ఎట్లుంది? బాగుంది. చాలా అయిపోయి కూర్చుని వేసినాం కదా పిన్ని, బాగుంది అంటావు. అదే కూడా బాగుండేది. ఇప్పటికి ఎన్ని లింగాలు చూసినాం చెప్పు? అదే నిజం. ఎల్నీరు తాగడానికి వద్దు నాకు. ఎల్నీరు అయితే తాగుదామని సో ఇక్కడైతే కూర్చున్నాం అన్నమాట. కాళ్ళు అయితే విపరీతంగా నొస్తుంది. సో ఇంకా ఎన్ని కిలోమీటర్ నడచాలంటే ఇప్పటికి మేము ఒక 4 కిలోమీటర్స్ అలా 4.5 అనుకుంటా. సో అన్ని కిలోమీటర్స్ అయితే నడిచాము. సో ఇంకా నడవాలి. సో అంతే. కాదు ఇప్పుడు ఆడ రెడ్ ఉంది కదా, అది 6/14 6 కిలోమీటర్లు నడిచినాం. ఇంకో కిలోమీటర్ అయిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకుందాం. అబ్బా ఇప్పుడు ఎన్ని లింగాలు అయినాయి చెప్పండి? 4 కదా. హాయ్ హరీషప్ప. హాయ్ వినిపించలా? నందు నూరా బా అన్ని అబద్ధాలు చెప్పింది. ఏజ్లో ఉన్నారు. అమ్మా ఏదో అనుకోండి కానీ పిన్ని వచ్చేటప్పుడు ఏమో అనుకుంటే కానీ ఏం నడిచేయచ్చని. ఇప్పుడు నడుస్తా కొంచెం అనిపిస్తాను, కొంచెం కష్టమే. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే వెరీ ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే వయసు అయిన వాళ్ళంతా చాలామంది నడుస్తుంటారు. అక్కడక్కడ మేమైతే 7 కిలోమీటర్ నడిచిన తర్వాత సో కాలు అయితే చాలా విపరీతం నొస్తుంది. సో అక్కడక్కడ ఇట్లా మసాజ్ మిషన్లు అయితే పెట్టారు. ఎవరికైనా అంటే కొంచెం నడవలేకుండా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకొని సో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మనీ పే చేసేది ఉంటుంది. సో మనీ పే చేసి మసాజ్ అయితే తీసుకోవచ్చు. అబ్బా లిటరల్లీ నా కాలు చూడండి. అబ్బా ఈడ పెయిన్ వేస్తుంది అనమాట ఈ ప్లేస్లో. ఇక్కడ నేను చూపిస్తున్నది సూర్యలింగము. సో మనందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంటుంది, దేవుడు ఉన్నాడా లేడా అనేది. సో సూర్యుని చూస్తే మనకు ఆ డౌట్ క్లియర్ అవుతుంది అనమాట. మనకు కనిపించే ఏకైక దేవుడు సూర్యలింగము. అండ్ నెక్స్ట్ అయితే వర్ణలింగము, మన రైతులకి అతి ముఖ్యమైన దేవుడు అనమాట వర్ణలింగము. సో ఇక్కడైతే వర్ణలింగం నేను చూపిస్తున్నది. అండ్ ఇక్కడ మా పిన్ని అయితే 6 కాళ్ళతో గోమాత అయితే కనిపించింది. సో అందుకే ఇక్కడ మొక్కుంటుంది అనమాట.
నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది వాయులింగము. వాయు అంటే మనకు తెలిసిండేదే గాలి అని. సో మనం గాలి లేకుండా అంటే అసలు బ్రతకలేము, అంటే ఏ జీవి భూలోకంలో బ్రతకలేదన్నమాట గాలి లేకుండా అంటే. సో ఇక్కడ నేను చూపిస్తున్నది వాయులింగము. బాగా కాలు కానీ విపరీతంగా హరీష నువ్వు యాక్టివ్గా ఉండవు, నాకే కొంచెం కాలు నస్తాను. అయిపో ఎడిమ్మా వెళ్ళిపోతాను. 9 కిలోమీటర్లు నడిచేసినాము. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవాలి హరీష. దాంట్లో నువ్వే ఎనర్జెటిక్గా నడుస్తాండవు, పిన్ని కూడా బాగా నడిచేస్తుంది. సో నాకెందుకు కాలు నస్తాయి. తాత కూడా చూడు ఎంత బాగా నడిచేస్తాను. ఏం నొప్పులు తదియా ఇట్లా రా తదియా నడిచకైతుందా బాగానే ఉందా? మీకేంపా మీరు మసాజ్లు సాక్స్లు జ్యూస్లు వేసుకొని నడుస్తా ఉండవు. నేను అట్లా ఏం చేసుకోనులా. కంటిద్దాలు వెళ్తుంది ఇప్పుడు వేసింది స్టైల్గా ఉండేనా కంటిద్దాలు వేసేసి అమ్మా 9/14 కుబేరలింగం అయిన తర్వాత ఏందో మోక్ష మార్గం జిక్తుందంటే. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది చంద్రలింగము. సో చంద్రలింగం అంటే మనకి చంద్రుడు అంటే నైట్ వచ్చేదని అందరికీ తెలిసిందే. సో ఒక కూల్నెస్ని కామ్నెస్ని ఇస్తుంది అనమాట ఈ లింగం అయితే. ఇక్కడైతే ఫైనలీ కుబేరలింగానికి అయితే చేరుకున్నాము. సో కుబేరలింగం అంటే మనకి ఈ జనరేషన్లో మనం ఎక్కువ పరుగులు తీస్తుంది కుబేరుని కోసం, అంటే మనీ కోసము. మనీ అంటేనే మనీకి అధిపతి కుబేరుడు. సో ఇక్కడైతే కుబేరలింగం అయితే చూపిస్తున్నాను. సో ఎందుకో తెలీదు, నాకు ఏ లింగం దగ్గర నేను దీపం అంటించినట్లు నాకు గుర్తులేదు. సో ఈ లింగం ముందు మాత్రం దీపం అయితే అంటిస్తున్నాను. సో మనుషులకి మనకే తెలియకుండా సమ్టైమ్స్ ఇలా రియాక్ట్ అవుతామన్నమాట. సో ఇక్కడైతే నేను దీపం అయితే అంటించాను. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను ఇక్కడ మాత్రమే దీపం అంటించాను సో ఎలా అనేది. అండ్ కుబేరలింగంలో నేను అంటే కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం అయితే వస్తుందని చెప్పాను కదా. సో ఇదే అక్కడ ఒక చిన్న ద్వారం అయితే ఉంటుందన్నమాట. అక్కడి ఇంకా దూరి జనాలు అయితే వస్తే సో ఇక్కడ మనకి మోక్ష మార్గం అయితే దొరుకుతుంది అని చెప్తారు, కానీ నేను దూరలేదు. సో ఆ జనాల్ని చూస్తేనే అసలు మోక్షం వద్దనిపించింది అనమాట. సో అంతమంది జనాలు అయితే ఉన్నారు. నాకైతే దేవుని దర్శనం కోసం ఇలా నడవడమే ఒక మోక్ష మార్గం అనిపించింది. నొప్పి రాలతద్యా ఏం చేస్తాండవు కాలు నొప్పి వస్తుందిలా బా వీడియో అని కొంచెం ఫాస్ట్ నడుస్తాండవు నడిచేస్తాండవు తది ఎట్లా నువ్వు కూడా. సో ఇంకా 3 కిలోమీటర్స్ అంతే అయిపోతుంది, ఇంకా 3 కిలోమీటర్స్. అండ్ నువ్వు నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాం చూడండి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నంది కనిపిస్తుంది. సో నంది అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ నంది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నంది స్టాచ్యూ అయితే ఉన్నింది. అండ్ ఫైనలీ ఈశాన్య లింగానికి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్ లింగం అనమాట, అంటే 8 లింగాలు అయితే ఉంటుంది కదా, ఇది లాస్ట్ లింగము. ఈశాన్య మూల అంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఉంటుంది మన వాస్తు ప్రకారం కదా. అండ్ మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే కొండ కనిపిస్తుంది చూడండి, ఈ కొండ చుట్టూ మనం ప్రదర్శనం వేసేదే గిరి ప్రదర్శన అంటుంటారు. అండ్ నైట్ అయితే మేము ఈ రోడ్ క్రాస్ చేసి మేము వెళ్ళామన్నమాట. సో అప్పుడే మార్నింగ్ అయిపోయిందంటే ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చేసాము అనేసి సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనలీ రీచ్ అయిపోయాము. ఇంకా 1 కిలోమీటర్ కూడా లేదు కదమ్మో. 800 మీటర్స్తో సో టాస్క్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. సో మేమిద్దరే ఫస్ట్ నాన్ స్టాప్గా ఒక 3 కిలోమీటర్స్ ఇంకా నాన్ స్టాప్గా నడచకుండా అయితే వస్తున్నాం. ఇంకొక ఎంత 10 మినిట్స్లో వెళ్ళిపోతామా. డన్.
అక్కడ కనిపిస్తుంది కదా అదే గోపురం. టైం ఎంతమ్మా? 6:40. నేను చెప్పలేదు 6:50 లోపల వెళ్ళిపోతామని. 6:40నా? 7 లోపల వచ్చేసినాము. ఇప్పుడు అది కదా రాజగోపురం, మనం ఆడి కదా పోల్చినది. బాగా కొండ చూడం. సో ఫైనలీ రీచ్ అయితే అయిపోయాము. గుడి ముందరే కూర్చున్నాం అనమాట. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. సో కాలు నిజంగానే ఒక స్వెల్లింగ్ అంటారు కదా, సో అలా వచ్చిందనమాట. విపరీతంగా నచ్చుతుంది. సో గోపురం అయితే ఒకసారి చూపిస్తాను. మో ఎట్లా వచ్చేసినారు. ఏడా ఇక్కడైతే నేను అగైన్ హాయ్ అని అయితే చెప్తున్నాను. సో ఎందుకంటే నైట్ మేము స్టార్ట్ చేసింది అంటే గిరి ప్రదర్శన అయితే నడవడానికి స్టార్ట్ చేసింది 11:30కి అలా స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగ్ అందరూ రీచ్ అయ్యేసరికి 6:30, 7 అలా అయిపోయింది. సో తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. సో రూమ్లో 1 అవర్ 1.5 అవర్ అలా రెస్ట్ అయితే తీసుకున్నాము. సో తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయితే అయిపోయి దర్శనానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో ఇక్కడ కొంచెం సుస్తుగా అండ్ కాళ్ళు విపరీతంగా నస్తునింది. సో అండ్ ఇక్కడైతే మా పిన్నినే ఫస్ట్ రెడీ అయి కూర్చుందనమాట. సో నేనైతే లాస్ట్లో లేచి రెడీ అయ్యాను. ఇక్కడైతే మా పిన్ని నా డ్రెస్ అయితే చాలా బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి అయితే వచ్చాము. సో ఈ హోటల్ గురించి నేను అంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే హోటల్లో ఫుడ్ అంతా బాగాలేదు అండ్ సర్వింగ్ కూడా బాగాలేదనమాట. అండ్ హోటల్ నేమ్ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అంట. సో దాని వైబ్ అంటే ఆంధ్ర వైబే లేదు అక్కడ. అండ్ ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసి దర్శనానికి అయితే వచ్చేసాము. అండ్ చాలామంది చెప్తుండ్రి సో దర్శనం అంటే చాలా జనాలు ఉన్నారు, దర్శనం అయ్యేది లేట్ అని. సో అందుకే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తినేసి తర్వాత దర్శనానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే క్యూలో ఉన్నామన్నమాట. 50 రూపీస్ పే చేసాము. అంటే దేవుని చూడాలన్నా కూడా 50 రూపీస్ పే చేసి పోవాల్సి వచ్చింది. సో అలా ఉంది పరిస్థితి. అండ్ ఇక్కడ గోపురము అండ్ పక్షులు అయితే కనిపిస్తే వ్యూ బాగుండి తీసుకున్నాను. సో చాలా రష్గా ఉంది. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి, చాలా రష్గా ఉన్నింది. అండ్ ఇక్కడ నాకు కొంచెం ఏమనిపించింది అంటే కొంచెం సిస్టమేటిక్గా నీట్గా ఆర్గనైజ్ చేయలేదేమో అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ అనమాట. పిన్ని ఎట్లా అనిపిస్తుంది పిన్ని నీకు? మళ్ళీ గిరి దర్శనం చేద్దామా? గిరి దర్శనం మళ్ళీ చేద్దామా? ఇంకొక సంవత్సరం వద్దంటావు కదా. నెక్స్ట్ ఏడాది అదే వెళ్ళరా. ఎట్లా చెప్పండి. హరీష్ కూడా అందరూ ఏంది వికెట్ డౌన్ అన్నట్లు అందరూ డౌనే. కాళ్ళు చాలా నస్తున్నాయి. సిస్టమేటిక్గా లేదని చెప్పడానికి కొంచెం రీజన్ అనిపించింది, ఎందుకంటే కొంతమందికి స్పెషల్ దర్శనం అని వదిలేస్తుండ్రి అండ్ కొన్ని గేట్లు అక్కడక్కడ ఓపెన్ చేసేస్తుంది అనమాట. మేము క్యూలో వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకే అట్లా చెప్పాల్సి వచ్చింది. అది జస్ట్ నా ఒపీనియన్ అంతే. అండ్ ఫైనలీ గుళ్ళకి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్యూ సెకండ్లో దేవుని అయితే చూస్తామని మా ఫేస్లో అట్లే వెలిగిపోతుంది అనమాట. సో ఇందే అరుణాచలం ట్రిప్ అయితే. అంటే నాకు తెలిసినంత వరకు 8 లింగాల గురించి ఒక పంచభూతాలు అండ్ వాస్తు ప్రకారంలో నాకు అనిపించింది నేనైతే చెప్పాను. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.